హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ పాశం. ఇది రాసిన వారు వాసవదత్త రమణ గారు. ఇక కథలోకి వెళ్తే, కళ్ళు తెరిచి చూశాడతను. చుట్టూ హాస్పిటల్ వాతావరణం. లీలగా ఏదో గుర్తు రాసాగింది. ఎక్కడున్నానన్ అని అడిగాడతను. హాస్పిటల్లో అన్నాడు పక్క బెడ్ మీద ఉన్న అతను. ఎంతసేపు అయింది నేను ఇక్కడికి వచ్చి? మళ్ళీ అడిగాడు. వారం రోజులైంది అన్నాడతను. ఆ మాట విని ఆశ్చర్యపోయాడతను. డాక్టర్ వివరాలు అడిగితే తనకెవ్వరూ లేరని చెప్పాడు. ఇంతకీ అతనెవరు? అతని కథేమిటి? అమ్మా, తాతయ్య వచ్చాడు. రాఘవయ్యని చూస్తూనే 8 ఏళ్ల మనవరాలు కీర్తి ఆయన చెయ్యి పట్టుకొని గెంతుతూ సంబరంగా అంది. ఆ, సర్లే. ఆయన కూతురు ప్రభ లోపల నుంచి అంది, కానీ బయటికి రాలేదు. 10 నిమిషాలు గడిచాయి. ఆలోచిస్తూ అలాగే ఆ హాల్లో ఒంటరిగా నిలబడిపోయాడు. దా కూర్చో, అమ్మ వస్తుందిలే తాతయ్య. మరి నాకేం తెచ్చావు? పూతరేకులు తెచ్చావా తాతయ్య అని కీర్తి అడిగింది. రాఘవయ్య మనవరాల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని చేతిలో బ్యాగ్ పక్కకు పెట్టి చెమట తుడుచుకుంటూ అలసటగా సోఫాలో కూర్చున్నాడు. సంచిలో నుంచి అరిసెలు, సున్నుండలు, పూతరేకులు తీసి మనవరాలకి ఇచ్చాడు. ఆయనకు చాలా దాహంగా ఉంది. తాతయ్య, పూతరేకులు చాలా బాగున్నాయి. నాకు ఇంకా ఇంకా కావాలి తింటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది. అలాగే తల్లి, మళ్ళీ వచ్చినప్పుడు తెస్తానులే అంటూ మనవరాల తల నిమురుతూ ఆమె వంక ఆపేక్షగా మురిపంగా చూశాడు. కాసేపు కబుర్లు చెప్పి హోంవర్క్ చేసుకుంటాను తాతయ్య అంటూ కీర్తి లోపలికి వెళ్ళిపోయింది. ప్రభ బయటకు వస్తుందేమో అని రాఘవయ్య లోపలికి తొంగి చూశాడు. కానీ ఆమె రాలేదు. ఏం చేయాలో ఆయనకి పాలుపోలేదు. చివరికి అమ్మా ప్రభా అని పిలిచాడు. ఆ పిలుపుకి ఆమె రాలేదు. కానీ పని మనిషి బయటకు వచ్చి, అమ్మగారు వేరే పనిలో ఉన్నారు, మిమ్మల్ని ఆ గదిలోకి వెళ్ళమన్నారు. భోజనం నేను ఆ గదిలోకి తీసుకొస్తాను అంది. ఆయన ఉసూరుమంటూ లేచి మెట్ల కింద ఉన్న చిన్న గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. దుప్పటి బాగా మాసిపోయింది. చాలా కాలంగా వాడుతున్నట్టే లేదు. ఫ్యాన్ గాలి పెంచాడు కానీ గాలి సరిపోవడం లేదు. ఆ గదికి కిటికీ కూడా లేదు. అలికిడికి తల తిప్పి చూస్తే పని మనిషి వచ్చి ఆయన బ్యాగు లోపల పెట్టింది. ఆమె వంగ చూస్తూ మంచినీళ్ళ విషయం మర్చిపోయి అప్రయత్నంగా, కాస్త దుప్పటి మారుస్తావా అని అన్నాడు ఆమెతో. ఆ అమ్మాయి ఆయన వంక ఎగాదిగా చూసింది. పోనీ మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుదామనుకున్నాడు. కానీ ఆ మాట ఆయన గొంతులోనే ఉండిపోయింది. నిర్లక్ష్యంగా తలుపుల దగ్గరకే వెళ్ళిపోయింది. రాఘవయ్యకి తన మీద తనకే జాలేసింది. తన బాల్యం, తన పుట్టి పెరిగిన ఊరు, రెండో కూతురు శ్రీలత ఇల్లు, తన గతం ఆయనకి కళ్ళ ముందు కదిలాడాయి. నాన్న, నాకు పండక్కి కొత్త డ్రెస్ కొనివ్వాలి గారంగా అనింది శ్రీలత. నాన్నా, దానికేం కొనొద్దు, నాకు మటుకు నీలం రంగు పట్టులంగా కొనాలి పట్టుదలగా అంది ప్రభ. అలాగేనమ్మా, దాని కొనొద్దు అని అనకూడదు, నాకు కావాలి అనాలి. మీ ఇద్దరికీ కొంటాను, సరేనా నవ్వుతూ అన్నాడు రాఘవ. ఆ మాటలకి ఇద్దరి ముఖాలు పుచ్చపువ్వుల్లా వికసించాయి. పిల్లల్ని చూసుకొని మురిసిపోవటం, ఈ సంబరమంతా బాగానే ఉంది. కానీ ముందు ప్రభకి మంచి సంబంధం వెతకాలి, పెళ్ళిడికొస్తోంది అంది రాఘవ భార్య భ్రమరాంబ. ఎందుకమ్మా నా పెళ్ళికి అంత తొందరపడుతున్నావు? నేనిప్పుడు పెళ్లి చేసుకోను అంది ప్రభ కోపంగా. పెళ్లి చేసుకోమని నిన్నేం మేము అడగడం ఏంటి? తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నువ్వు బుద్ధిగా చేసుకోవాలి కానీ. కూతురు వంక చురుగ్గా చూస్తూ అంది భ్రమరాంబ. రోజులు మారాయిలేమ్మా వెటకారంగా అంది ప్రభ. కూతుర్ని వారించపోయాడు రాఘవ. ఎంత నచ్చ చెప్పినా పెళ్లి సంబంధాలు చూడటానికి ప్రభ ఒప్పుకోలేదు. పట్టుదలగా చదివి టీచర్ ట్రైనింగ్ పాస్ అయి గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉద్యోగం కూడా తెచ్చుకుంది. కూతురు ఉద్యోగస్తురాలైనా రోజు రాఘవ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. తనేమో పల్లెటూరులో ఓ చిన్న సన్నకారు రైతు. తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న తమ కుటుంబంలో తన కూతురే తొలి ఉద్యోగస్తురాలు కావడంతో అతని ఆనందం అంబరాన్నంటింది. ఊరంతా మిఠాయి పంచి తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు రాఘవ. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రభ మాటల్లో చేతల్లో మార్పు వచ్చింది. షోకులు వంటబట్టాయి. తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళని చులకన భావం చూచటం మొదలెట్టింది.
వాళ్ళని ధిక్కరించింది. ఓ డబ్బున్నవాణ్ణి ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. తల్లిదండ్రులు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. అతను మంచివాడే కావచ్చు, కాదనను గాని వాళ్లతో తూగే తాహతు నాకు లేదమ్మా. అతని తల్లిదండ్రులకు బోలెడంత గొంతెమ్మ కోరికలున్నాయి. నేనా చిన్నకారు రైతుని అని బాధగా అన్నాడు రాఘవ. ఏంటి నాన్నా, నా కోసం సంబంధాలు వెతికి తెచ్చే పని లేకుండా చేశాను. పైగా నేనెంచుకున్నది కూడా మనవాళ్ళనే. నేనన్నీ పద్ధతిగా చేసినప్పుడు ఎగిరిగంతేసి వాళ్ళు అడిగిందేదో తెచ్చి ఇవ్వాలి కానీ పెళ్లి జరిపిస్తాననుకున్నాను కానీ ఇలా వంకలు పెడతావనుకోలేదు అని నిష్ఠూరంగా అంది ప్రభ. అది కాదమ్మా, వాళ్ళు అడిగినంత బంగారం ఇచ్చి పెళ్లి జరిపించాలంటే 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? మన పరిస్థితి నీకు తెలిసిందే కదా అన్నాడు. అలా అనుకుంటే 2 ఎకరాల పొలం అమ్మేయాలి నాన్న అంది ఏమాత్రం తడుముకోకుండా. కూతురు వంక దెబ్బతిన్నవాడిలా చూశాడు రాఘవ. ఆయనకు నోట మాట రాలేదు. కూతురు మాటలకు భ్రమరాంబ మండిపోయింది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? మనం తరతరాలుగా సేద్యం చేస్తున్న పొలమే అది. మనకి పొలం ఉన్నది సాగు చేసుకోవడానికి, దుక్కి దున్ని పంట పండించడానికే కానీ అమ్ముకోవడానికి కాదు. పొలాన్ని అమ్మడం అంటే కన్నతల్లిని అమ్ముకోవడం కన్నా హీనం. మన తాగు తగ్గ సంబంధం నాన్న చూస్తారు, బుద్ధిగా చేసుకో, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అంది ఆయాసపడుతూ. నీకు అసలే ఒంట్లో బాలేదు, అంత కోపం తెచ్చుకోకు. ప్రభకు నేను నచ్చ చెప్తానుగా అంటూ భార్యని వారించాడు రాఘవ. నేను ఎవరి మాట వెందలుచుకోలేదు నాన్న, ఆ అబ్బాయినే చేసుకుంటాను. ప్రభ తల్లిదండ్రుల వంక తిరస్కారంగా చూస్తూ చెప్పింది. ఎంత చెప్పినా ప్రభ వినకుండా మొండికేసింది. చివరికి రాఘవ తనకున్న 6 ఎకరాల పొలంలో 2 ఎకరాలు అమ్మి ఒక తప్పలేదు. పెద్దదానికి పెళ్ళెలా చేశాడో చిన్నదానికి అలాగే చేయాలనడంతో మరో 3 ఏళ్లకు శ్రీలత పెళ్లి కోసం ఇంకో 2 ఎకరాలు అమ్మక తప్పలేదు. కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసి అమ్మయ్య బాధ్యతలు తీరాయని ఆనందపడేలోపు భ్రమరాంబ అనారోగ్యంతో కన్నుమూసింది. 60లో పడడంతో రాఘవ కాస్త రాఘవయ్య అయ్యాడు. 60 ఏళ్ల వయసులో భార్య లేకుండా ఒంటరి జీవితం గడపడం ఎంత కష్టమో ఆయనకి అనుభవమైంది. ఇన్నేళ్లుగా పొలానికి వెళ్ళటం, ఇంటికి తిరిగి రావటం ఒక్కటే రాఘవయ్యకు తెలుసు. ఇంటి పనులు, వంట పనులేమీ ఆయనకు అలవాట్లేదు. రోజులు గడుస్తున్నాయి. పంట కోతకొచ్చినప్పుడల్లా ఆడపిల్లలు వచ్చి పప్పులు ధాన్యాలన్నీ మూట కట్టుకొని వెళ్తున్నారు. రాఘవయ్య అప్పుడప్పుడు వాళ్ళ ఇళ్లకు వెళ్ళొస్తున్నాడు. కానీ ఇటీవల ఎందుకో రాఘవయ్యకి ఏదో ఒక అనారోగ్యం తరచూ వచ్చిపోతున్నట్లు అనిపిస్తుంది. అది మానసికమా లేక శారీరకమా? ఒంటరితనపు ఆవేదన ఆయనకే తెలియడం లేదు. కానీ రోజురోజుకి ఆయనలో మార్పులు మొదలయ్యాయి. కంటి చూపులో తేడా వస్తోంది. ఇదివరకిట్లా పొలానికి వెళ్ళలేకపోతున్నాడు. పోనీ పొలం కౌలుకిద్దామంటే లాభం అంతా పోతోంది. రాఘవయ్యకి రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు హఠాత్తుగా భర్త మామగారితో కలిసి తండ్రి దగ్గరకు వచ్చింది ప్రభ. నాన్న, కొత్త ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం అంది. సంతోషమమ్మా ప్రభ అన్నాడు రాఘవయ్య. తీసుకున్న లోన్ డబ్బు సరిపోవడం లేదు మామయ్య గారు. మీరు కూడా మాకు కొద్దిగా డబ్బు సాయం చేయాలి అన్నాడు పెద్దల్లుడు. నా దగ్గర డబ్బేముందల్లుడు గారు తెల్లబోతూ అన్నాడు రాఘవయ్య. వియ్యంకుడు జోక్యం చేసుకొని 2 ఎకరాల ఆసామి మీరు. నెల జీవితం మీద బతికేవాళ్ళం. మీరే అలా అంటే మేము ఇంకేమనుకోవాలి అన్నాడు లౌక్యంగా. బావగారు, నెల పూర్తయ్యేసరికి మీకు జీతాలు చేతికొస్తాయి. అదే మాకైతే వర్షాలు సకాలంలో పడి పంట చేతికందేదాకా తిండికి డబ్బుకి రెండిటికి భరోసా ఉండదు. చివరికి మా జీవితాలకు కూడా భరోసా ఉండదు. ఓ ఏడాది మందు, ఓ ఏడాది విందు అన్నట్లుగా ఉంది మా రైతుల పరిస్థితి నిర్వేదంగా అన్నాడు. నాన్న, ఇన్ని మాటలెందుకు చెప్పు? నీ ఓపిక లేదంటున్నావు. ఒంట్లో కూడా బాగుండటం లేదు. ఇక పొలం ఏం సేద్యం చేసుకుంటావు? పెద్దవాడు అవుతున్నావు. నీకున్నది నేను చెల్లెలే కదా. మా ఇద్దరికి చెరో ఎకరం ఇచ్చేయి. ఒక 6 నెలలు మా ఇంట్లో, ఒక 6 నెలలు చెల్లెలింట్లో ఉండు. నీకు తిండికి కూడా ఇబ్బంది ఉండదు అంది ప్రభ. కూతురు ఇంకా దెబ్బతిన్నట్లు చూశాడు రాఘవయ్య. నానా, మమ్మల్ని కష్టపడి పెంచావు, చక్కగా చదివించావు, బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు చేసి పంపావు. అమ్మ ఎలాగూ లేదు. ఇక మాకున్న పెద్ద దిక్కు నువ్వు ఒక్కడివే. నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను నానా, మా ఇంటికొచ్చి ఉండు అని అనాల్సిన కూతురు కానీ 1 ఎకరం పొలం తన పేర రాసిస్తే 6 నెలలు పోషిస్తాను అని బేరసారాలాడటం చూసి ఆయన గుండె తల్లడిల్లిపోయింది.
పంటి బిగువున బాధ అణిచిపెట్టుకుంటూ ఏమీ మాట్లాడకుండా లోపలికి నడిచాడు. ఆ రాత్రంతా ఆయనకి నిద్రలేదు. ఆయనకి భార్య జ్ఞాపకం వచ్చింది. ఒక రాత్రివేళ తన చేతుల్లో కన్ను మూసిన ఆ దృశ్యం రాఘవయ్య కళ్ళ ముందు కదలాడింది. ఆ జ్ఞాపకాలన్నీ ఆయన కళ్ళ ముందు నిలిచాయి. మగపిల్లవాడిని కనలేదని భ్రమరామ్మ అప్పుడప్పుడు బాధపడేది. ఇద్దరూ ఆడపిల్లలే అయ్యారు, ఒక్క మగపిల్లాడుంటే బావుండేది అని తరచుగా అంటూ ఉండేది. ఆడపిల్లలైతే ఏంటి, మగపిల్లలైతే ఏంటి, అందరూ ఒకటేనే అనేవాడు తను. భ్రమరామ్మ ఇక కొద్ది రోజుల్లోనే చనిపోతానని తెలిసిపోయినప్పుడు, ఏమండి, మిమ్మల్ని ఒక్కడిని చేసి వదిలేసి వెళ్ళిపోతున్నాను. దేవుడెందుకు ఇలా చేశాడో నాకు తెలియడం లేదండి. నేను వయసులో ఉన్నప్పుడు అందరి ఆడవాళ్ళలాగే పుణ్యశ్రీగా పోవాలని దండం పెట్టుకునేదాన్ని. కానీ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ బుద్ధులు బయటపడ్డాక ఇలాంటి పిల్లల్ని ఎందుకు కన్నానా అని ఏడవని రోజు లేదు. నడివయసు దాటినప్పటి నుంచి నేను లేకుండా మీకు జరుగుబాటు ఉండదనే విషయం నాకు స్పష్టంగా గ్రహింపు వచ్చాక నేనేనాడు ఆ దేవుణ్ణి పుణ్యశ్రీగా చావు కోరుకోలేదండి. కానీ ఆ దేవుడు ఎందుకో నా కోరిక మన్నించటం లేదు. పిల్లలు చూస్తే ఇలా స్వార్థంగా ఉన్నారు. మీరెలా బతుకుతారో, మీ జీవితం ఎలా గడుస్తుందో ఏమో. నన్ను క్షమించండి, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ ఏడుస్తూనే ఉంది. ఆ రాత్రే అలా శాశ్వత నిద్రలోకి జారిపోయింది భ్రమరాంబ. తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉన్నాడు రాఘవయ్య. ఆయన కంటి నిండా కన్నీటి దారలే. లేచేటప్పటికి రెండో కూతురు, అల్లుడు, పిల్లలు దిగారు. ప్రభా, శ్రీలత లోపల బయట చాలాసేపు మంత్రాలు చేసుకున్నారు. సాయంత్రానికి ఊళ్ళో బంధువుల్ని, కరణంగారిని ఇంటికి రప్పించారు. తన ప్రమేయం లేకుండా జరుగుతున్న పనులను నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాడు రాఘవయ్య. పొద్దున వరకు కొంచెం కోపం, ఉక్రోషం, బాధ లాంటివి ఆయనకి కలిగాయి. సాయంత్రానికి మటుకు తానెందుకు ఇలాంటి ఆడపిల్లల్ని కన్నానా, కళ్ళ ముందు ఆస్తి కోసం జరుగుతున్న నాటకం చూస్తూ తానెందుకు ఇంకా బతికున్నానా అన్న ఆలోచన ఆయన్ని దుఃఖసాగరంలో ముంచింది. బాధపడకు రాఘవయ్య, పెద్దవాళ్ళమయ్యాక మనకున్న తోడు మనల్ని వదిలి వెళ్ళిపోతే ఇక మన పిల్లలు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు అంటూ కరణంగారు ఓదార్పుగా అన్నారు. ఆఖరికి ఇద్దరు ఆడపిల్లలు చెరో ఎకరం తండ్రి చేత బలవంతంగా రాయించుకొని 6 నెలలు ఆయన్ని ఒక్కొక్కరు ఇంట్లో ఉండేటట్లు ఊరి పెద్దల ముందు మాట ఇచ్చి చెరోదోవన వెళ్ళిపోయారు. రాత్రి గడిచేటప్పటికి నిర్వేదంగా తన గదిలోనే ముడుచుకొని పడుకున్నాడు రాఘవయ్య. తెల్లారు లేచేటప్పటికి రాఘవయ్యకి ఏం చెయ్యాలో తెలియలేదు. పొలానికి వెళ్ళాలనిపించలేదు. అది తనది కాదు. తనని వెళ్ళి చూడమని చెప్పలేదు. వాళ్ళు కౌలుకిస్తారో అమ్ముకుంటారో తండ్రినైనా తనకే తెలీదు. ఊళ్ళో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో అంతకన్నా తెలీదు. కనీసం తలనీడ కోసం ఇప్పటికీ ఇల్లు ఉంచారు. రేపు అది లేకుండా చేస్తారేమో. ముఖం మీద గుడ్డ కప్పుకొని అలాగే పురమోసి మంచం మీద వాలిపోయాడు. మధ్యాహ్నం పక్కింటి రంగమ్మ తట్టిలేపి అన్నం కూర పళ్ళెంలో పెట్టి అందించింది. 4 రోజులు గడిచాయి. ఏ కూతురు వెళ్ళిపోతూ మా ఇంటికి రా నాన్న అని ఎవ్వరూ పిలవలేదు. ముందు పెద్ద కూతురింటికా చిన్న కూతురింటికా ఎవరింటికి వెళ్ళాలన్న మీమాంస వచ్చింది. మర్నాడు లేచి శ్రీలత ఊరు దగ్గర కాబట్టి ముందు అక్కడికే బయలుదేరాడు. ఆయన వాళ్ళింటికి చేరేటప్పటికి మధ్యాహ్నం 12 దాటింది. రాఘవయ్య మాసిపోయిన పంచ, పెరిగిన గడ్డం చూసి శ్రీలత ముఖం చిట్లించుకుంది. ఏంటి నాన్న, ఏంటి ఈ వేషం, కాస్త శుభ్రంగా తయారై రావచ్చు కదా, చిరాగ్గా అంది. ఆయనేం మాట్లాడలేదు. దాహంతో గొంతు పిడచకట్టుకుపోయింది. మీ అల్లుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత నామర్దా. సణుగుతూనే గ్లాసులో నీళ్లు, ప్లేట్లో అన్నం ఆయన ముందు పెట్టింది. మారు మాట్లాడకుండా గబగబా తినేశాడు. మళ్ళీ అన్నం మారు వేస్తుందేమో అని లోపలికి తొంగి చూశాడు. మధ్యాహ్నం టీవీ సీరియల్స్ చూస్తూ శ్రీలత అందులో నిమగ్నమైపోయింది. ఆయనకి ఇంకా ఆకలి వేస్తుంది. తన రాకని స్వాగతించిన కూతుర్ని ఇంకా అన్నం పెట్టు అని అడగటానికి స్వాభిమానం అడ్డొస్తుంది. మళ్ళీ ఆయనకే అనిపించింది తను తినే అన్నం తను పొలంలో పండిన వరి బియ్యమేనని. ప్రతి ఏటా తానే 2 ఆడపిల్లలకు బియ్యం బస్తాలు పంపిస్తాను కదా అనుకొని మౌనంగా లేచి వంటింట్లో పళ్ళెం పెట్టి చేయి కడుగోసుకొని, శ్రీలత, కొంచెం మజ్జిగిస్తావా అన్నాడు. లేదు నాన్న, నువ్వు వస్తావని నాకు తెలియదు కదా. ఇంట్లో ఉన్న అన్నం అంతా నీకే సరిపెట్టేశాను, పెరుగు తోడుకోలేదు అని పెడసరంగా అంది. ఎండలో ప్రయాణం చేసి రావడం వల్ల అలసటగా ఉంది. ఎక్కడ పడుకోను శ్రీలత చిన్నగా అడిగాడు.
ఏంటి నాన్న, తిన్న వెంటనే పడుకుంటావా? అందాక ఆ వాలు కుర్చీలో కూర్చో, టీవీ నుంచి తల తిప్పకుండా నిర్లక్ష్యంగా అంది. చిన్నగా నిట్టూర్చి సంచి ఓ వారగా పెట్టి పక్కనే కుర్చీలో వాలాడు. 10 నిమిషాల్లో ఆయనకు గాఢంగా నిద్ర పట్టేసింది. మనవలు స్కూల్ నుంచి వచ్చి తాతయ్య తాతయ్య అని లేపుతుంటే మెలకువ వచ్చింది రాఘవయ్యకు. తాను తెచ్చిన మిఠాయిలు మనవలకి తినిపించి వాళ్ళతో కాసేపు ఆడుకున్నాక భారంగా ఉన్న మనసుకి కాస్త తెరిపొచ్చిందనిపించింది ఆయనకి. నా మనవల ఇల్లు, నా కూతురు ఇల్లు, తనకున్న ఆస్తిని ఇంటిని సమానంగా ఇద్దరికీ పంచిచ్చాడు. అలా మొహమాటపడి తనలో తాను బాధపడితే ఎలా? ఎలాగోలా రాజీ పడాలి అనుకుంటూ తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన అల్లుడు ఆయన్ని పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. రాఘవయ్య మనసు చివుక్కుమంది. ఒక్క క్షణం వెంటనే తన ఊరికి వెళ్ళిపోవాలి అనిపించింది. కానీ ఏముందక్కడ? భార్య లేదు, పొలం లేదు, ఇంత అన్నం ఉడికేసే దిక్కు లేదు. తిరిగి వెళ్ళి ఏం చెయ్యాలి? చావో బతుకో, ఇంకా తన పిల్లలతోనే రాజీపడి ఇక్కడే ఉండాలి అని లోపల మదనపడుతూనే నిర్ణయించుకున్నాడు. ఏంటి శ్రీలత, ముందు అనుకున్న ప్రకారం మీ నాన్న వెళ్లాల్సింది మీ అక్క ప్రభ ఇంటికి కదా, మరి మన ఇంటికి ఎందుకు వచ్చారు? 6 నెలలు ఇక్కడే మన ఇంట్లోనే ఉంటారా ఏంటి? ఓ రాత్రి వేళ అల్లుడు మాటలు కోపంగా వినిపించాయి రాఘవయ్యకి. ఉలిక్కిపడి లేచాడు. మధ్యాహ్నం నాన్న రాగానే నేను ఆశ్చర్యపోయాను. వెంటనే అక్కకు ఫోన్ చేశాను. అదేమో ఫోన్లో నాన్నని మీ ఇంట్లోనే ఉండని, మా మామగారు వాళ్ళు మాతో ఉంటారు కదా, పైగా నీదేమో విడి కాపురం కదా అంటోంది. మేము ఇల్లు కట్టుకునే హడావిడిలో ఉన్నాం కదా, మా ఇంట్లో ఆయన ఉంటే మాకు ఇబ్బంది. పైగా నేను ఉద్యోగానికి వెళ్ళాలి, కానీ నువ్వైతే ఇంట్లోనే ఉంటావు కదా అంటోందండి. అక్క ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూసారా? దానికేం లోటు చెప్పండి. ఇంటి నిండా పనివాళ్ళు, అత్తారేమో డబ్బున్నవాళ్ళు, కొత్త ఇల్లు మూడుకుంది. అయినా సరే ఆశ తీరలేదు. కొత్త ఇల్లు వంకపెట్టి నాన్న ఆస్తి రాసి ఇచ్చే వరకు నిద్రపోలేదు. పోన్లే, దానివల్ల మనకి ఆస్తి ముందే చేతికొచ్చింది కదా అని మెత్తగా మాట్లాడుతుంటే నన్నే గోలు తిప్పుతోంది. శ్రీలత ఉక్రోషంగా చెప్తోంది. అదేం కుదరదు, మీ నాన్నకి నేను చెప్తానులే అంటున్నాడు అల్లుడు. ఏంటి వీళ్ళు ఇలా వక్రంగా మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడేం చెయ్యాలి? తాను ఉండాలా వెళ్ళాలా? ఆయనకి చాలా అవమానంగా తోచింది. రాత్రంతా రాఘవయ్యకి నిద్రలేదు. లేచేటప్పటికి బాగా పొద్దుపోయింది. అక్క ఇంటికి వెళ్దామనుకుంటున్నాను శ్రీలత, కాఫీ తాగుతూ కూతురి కళ్ళలోకి చూస్తూ అన్నాడు రాఘవయ్య. అలాగే నాన్న, ఇప్పుడు 10:30కి బస్సు ఉంది, మళ్ళా సాయంత్రం 6 గంటల వరకు లేదు అని వెంటనే అంది శ్రీలత. తన మొహంలో సంతోషప్రేక తళుక్కుమనడం రాఘవయ్య దృష్టిని దాటిపోలేదు. అన్నం తిని వెళ్ళు నాన్న అనలేని దౌర్భాగ్యపు కూతుర్ని కన్నాను, ఎందుకో ఈ వెధవ జన్మ అనుకుంటూ బస్ స్టేషన్కి 2 ఇడ్లీలు తిని కడుపు నింపుకొని ప్రభ ఇంటికి బయలుదేరాడు రాఘవయ్య. గతం నుంచి వర్తమానంలోకి వచ్చాడు. తీరా ప్రభ ఇంటికి వస్తే ఇది పరిస్థితి. రోజంతా ఎండలో సేద్యం చిందిస్తూ దుక్కి దున్నే రైతు తాను. అందరికీ 4 గింజలు పంచడమే తెలుసు గాని ఎంత విపత్కర పరిస్థితుల్లోనూ ఎవరి ముందు చేయి జాపి అడగని రైతు తాను. 2 కూతుళ్ళు ఏరు దాటి తెప్ప తగలేసినట్టు తనని, తన ప్రేమను, తన ఆస్తిని అంతా వాడుకొని తనని తన్ని తగలేశారని అర్థమైంది రాఘవయ్యకి. ఏదో ఇంత అన్నం పెట్టి ఆదరిస్తే శేష జీవితాన్ని సామాన్యంగా అయినా వాళ్ళ ఇళ్లలో ఉండి గడిపేద్దామని రాజీపడి సొంత ఊరు, ఇల్లు, వ్యవసాయం అన్నీ వదిలేసి అంగలారుస్తూ వచ్చాడు. కానీ ఏం జరిగింది? ఏ పాశం కూడా తనని వాళ్ళ దగ్గరికి చేరనియ్యలేదు. ఆస్తులు పంచుకున్నారు కానీ బాధ్యతలు పంచుకోలేదు. కొడుకులైతే ఏమి, కూతుళ్ళైతే ఏమి, ఈ రోజుల్లో అందరూ ఒక్కలాగే ఉన్నారు. మరి ఇప్పుడు తానేం చేయాలి? ఇలా ఎంతకాలం తనిలా మనసు చంపుకొని బతకాలి? అలా అని తిరిగి తన ఊరెళ్తే నలుగురు తన పరిస్థితిని చూసి నవ్వుతారు. ఊరంతా రాఘవయ్య పిల్లలు ఇంత స్వార్థపరులా అని తనని, తన పిల్లల్ని కూడా అసహించుకుంటారు. ఏం చేయాలి? ఆయనకేమీ పాల్పోవడం లేదు. నిద్ర అంతకన్నా రావడం లేదు రాఘవయ్యకు. నిద్ర లేచేటప్పటికి ప్రభ, అల్లుడు, కీర్తి అందరూ ఆఫీసులకి, స్కూళ్ళకి వెళ్ళిపోయారు. పని మనిషి కాఫీ ఇచ్చి అన్నం టేబుల్ మీద పెట్టాను, మధ్యాహ్నం తినండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. అలాగే చాలాసేపు కూర్చున్నాడు. స్నానం చేయాలనిపించలేదు, తినబుద్ధి కాలేదు. ఆయన అభిమానం గట్టిగా దెబ్బతింది. తానేమి యాచకుడు కాదు, ఎవరి మీద ఆధారపడే మనిషి అంతకన్నా కాదు. ఎప్పుడూ కష్టపడి బతకడమే తెలుసు కానీ ఇలా ఒకళ్ళ మీద పడి ముద్ద కోసం అంగలార్చడం తెలీదు. మరేంటి జీవితం? కోపంతో, అవమానంతో ఉడికిపోతూ
అదాటుగా లేచి బయటికి నడిచాడు. కానీ 4 రోజులను బట్టి నిద్రాహారాలు సరిగ్గా లేకపోవడంతో ఎండ చురుక్కుమని ఒంటికి తగిలేసరికి ఆయనకు కళ్ళు తిరిగినట్టయింది. నడుస్తూ ఒక వీధి దాటాడు, ఇంకో వీధి దాటాడు. కానీ కాసేపటికి నడిచేటప్పటికీ ఇంకా ఒళ్ళు తెలియలేదు. రోడ్డు మీద అడ్డంగా పడిపోయాడు. కళ్ళు తెరిచేటప్పటికి ఆసుపత్రిలో ఉన్నాడు. చేతులకి కాళ్ళకి దెబ్బలు బాగా తగిలాయి. తలంతా పెద్ద కట్టుకట్టుంది. నాకేమైంది? పక్క వాళ్ళని అడిగాడు. రోడ్డు మీద స్రోతప్పి ఒక రాయి తగిలి పడిపోయి ఉంటే హాస్పిటల్లో చేర్చారు అన్నారు. ఎంతసేపు అయింది నన్ను ఇక్కడికి తీసుకొచ్చి? వారం దాటింది అన్నారు. నివ్వెరిపోయాడు రాఘవయ్య. ఏ ఊరు మీది? నీకోసం ఎవరు రాలేదేం అడిగారు వాళ్ళు. అంటే నేను ఏమైపోయానో కూడా ఎవరికీ పట్టలేదు. అంటే అక్క దగ్గరున్నానని చెల్లి, చెల్లి దగ్గరున్నానని అక్క అనుకున్నారా ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? ఏం సమాధానం చెప్పకుండా అలాగే మంచానికి నిస్త్రాణంగా అనుకున్నాడు. డాక్టర్ వచ్చి మీ వాళ్ళు ఎక్కడుంటారో చెప్తే తెలియపరుస్తాం అన్నాడు. తల అడ్డంగా ఊపాడు రాఘవయ్య. నీకెవరూ లేరా అడిగాడు. లేరు అని బలహీనంగా అన్నాడు. పేరు అడిగాడు. రాఘవయ్యకి తన పేరు చెప్పబుద్ధి కాలేదు. నోటికొచ్చినట్టు రామయ్య అన్నాడు. కాస్త స్వస్థత చిక్కాక కాలు స్వాధీనం రావడానికి రోజు కొద్దిగా అటు ఇటు నడవాలి అన్నాడు డాక్టర్. అలా 10 రోజులపైనే ఆసుపత్రిలో ఉండిపోయాడు. రాఘవయ్యకి తన ఊరికి, తన పిల్లల దగ్గరికి వెళ్ళబుద్ధి కాలేదు. తాను బతికానో చచ్చానో కూడా అవసరం లేని వాళ్ళ పంచన చేరడానికి ఆయన మనసు అంగీకరించలేదు. అందుకే వాళ్ళ ముఖం చూడకూడదని నిశ్చయించుకున్నాడు. కానీ ఏం చేయాలి? తానిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కాసేపు నడవాలి, ముందు కాలు స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఆసుపత్రి ముందు ఆవరణలో చాలా చెట్లున్నాయి. రోజు ఆ వైపు నడవటం మొదలెట్టాడు. రోజు అక్కడికి ఒక వ్యాన్ వస్తుంది. దాని మీద భోజనం 5 రూపాయలు అనే బోర్డు ఉంటుంది. వ్యాన్ డ్రైవర్ రోజు వచ్చి అడిగిన వాళ్ళందరికీ భోజనం పెట్టి 1 గంటలో తిరిగి వెళ్ళిపోతాడు. ఓ రోజు ఆ వ్యాన్ డ్రైవర్ భోజనం డబ్బాలు దింపి కౌంటర్లో పెట్టి తిరిగి వెళుతూ రాఘవయ్య వంక చూసి భోజనం కావాలా అన్నట్టు సైగ చేశాడు. రోజు నిన్ను చూస్తున్నాను, ఏ ఊరు మంది అన్నాడు రాఘవయ్య. మాట్లాడలేదు అతను. నీతో ఎవరైనా ఉన్నారా? ఒక్కడివే కనబడుతున్నావు? మళ్ళీ అతనే అడిగాడు. తల అడ్డంగా ఊపాడు. ఎవ్వరూ లేరా? సరే, డిశ్చార్జ్ అయ్యాక నాతో రా అన్నాడు. రాఘవయ్యకి అతని వాలకం అనుమానం కలిగించింది. ఒక అడుగు వెనక్కి వేశాడు. అతను నవ్వుతూ, భయపడకు, నా పేరు కృష్ణ. ఆసుపత్రిలో రోగుల కోసం, వాళ్ళ వెంట వచ్చే వాళ్ళ కోసం మా ఆశ్రమం నుంచి ఈ భోజనం తీసుకువస్తాను. మా ఊరతన్ని మా ఆశ్రమంలో వాచ్మెన్గా పెట్టాను. కానీ వారం రోజుల క్రితమే అతను ఊరెళ్ళాడు. ఇప్పుడేమో పనికి తిరిగి రానంటున్నాడు. రాఘవయ్య అతన్ని అనుమానించినందుకు సిగ్గుపడ్డాడు. తను కన్నపిల్లల ప్రవర్తన వల్ల అందరూ తన కళ్ళకు అలా వ్యతిరేక భావంతోనే కనిపిస్తున్నారేమో అనిపిస్తుంది ఆయనకు. నీకు ముందు వెనక ఎవరూ లేనట్టున్నారు. ఆసుపత్రి నుంచి పంపేశాక ఎక్కడికి వెళ్తావు? నాతో ఆశ్రమానికి వచ్చే, అక్కడే ఉందువు గాని. రోజు 2 పూట్ల భోజనం పెడతారు. ఉండటానికి వసతి ఉంది. గేటు దగ్గర కాపలాగా ఉండడమే నీ పని. ఇష్టమైతే చెప్పు, నేను రేపు ఈ సమయానికి కరెక్ట్గా వస్తాను. చెప్పలు దంచుకున్నది చెప్పి ఖాళీ డబ్బాలు వ్యాన్లో వేసుకొని కృష్ణ వెళ్ళిపోయాడు. మర్నాడు రాఘవయ్య కృష్ణతో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాడు. ఆశ్రమంలో జీవితం బాగానే ఉంది. ఊరికి చాలా దూరంలో ఉంది. ఆవరణలో వంటశాల, వృద్ధుల ఆశ్రమం ఉన్నా పెద్దగా పనేమీ లేదు. గేట్ దగ్గర కూర్చోవడం తప్ప. ఆయనకు జీవితం ప్రశాంతంగా గడుస్తోంది. ఎప్పుడైనా భార్య, మనవలు గుర్తుకొస్తారు. ముఖ్యంగా మనవరాలు కీర్తి ఎక్కువగా మదిలో మెదులుతోంది. ఇంకా తన ఇల్లు జ్ఞాపకం వస్తోంది. కన్నపిల్లల్ని మటుకు ఆయన మదిలోంచి పూర్తిగా తుడిచేశాడు. సమయానికి భోజనం పడుకోవడం ఆశ్రమం జీవిత క్రమశిక్షణగా నడుస్తోంది. ఏళ్లు గడిచాయి. రాఘవయ్య బాగా వృద్ధుడైపోయాడు. అతన్ని వృద్ధాశ్రమంలో ఉంచి పింఛనిస్తున్నారు. తాను ఎన్నాళ్ళుంటాడో తెలియదు. రాఘవయ్యకు ఆశ్రమం రుణం తీర్చుకోవాలి అనుకుంది. నేలతల్లి తనకు అన్నీ ఇచ్చింది. బదులుగా ఎవ్వరికీ తాను భారమై రుణపడి ఉండకూడదు. తన ఇంటిని ఆశ్రమానికిస్తే బాగుంటుంది అనిపిస్తోంది. 600 గజాల్లో పెద్ద ఇల్లు, వెనక తోట. ఇల్లు చూడమచ్చుటగా ఉంటుంది. ఇంతకీ ఇల్లు ఉందో లేదో కూడా తెలియదు.
కానీ కరణం గారు తన సంతకం లేకుండా బదిలీకి ఒప్పుకోరన్న నమ్మకం ఉంది. కానీ ఆస్తి బదిలీ విషయం తెలిస్తే పిల్లలు వచ్చి మళ్ళీ నానా యాగి చేస్తారేమో. ఈ మనశ్శాంతి కూడా ఉండదు. పైగా ఇప్పుడు తన పేరు వేరు, తన గుర్తింపు వేరు. ఏమిటా హడావిడి అని రాఘవయ్య అన్నాడు. పొరుగురి కాలేజీ పిల్లలు ఆశ్రమంలో వాళ్ళకి పళ్ళు స్వీట్స్ పంచడానికి వచ్చారు. ప్రతి గదికి వెళ్ళి ఇస్తున్నారు. పక్క గదిలో ఉండే రమణయ్య అన్నాడు. బిలబిలమంటూ పిల్లలొచ్చి పళ్ళు స్వీట్స్ ఇచ్చారు. అందరూ వెళ్ళిపోతుంటే అందులో ఉన్న ఒక్క అమ్మాయి వచ్చి చటుక్కున రాఘవయ్య చేయి పట్టుకొని, తాతయ్య, నేను కీర్తిని అంది. ఆయనకు గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. కళ్ళులోంచి నీళ్లు ఉబికాయి. మరుక్షణం తను తాను సముదాయించుకుంటూ, నన్ను ఎవరనుకుంటున్నావో ఏమో, పొరపాటు పడ్డావమ్మా అన్నాడు కంపిస్తున్న గొంతుతో. కాదు, నువ్వే మా తాతవి, నాకు తెలుసు, ఆ అమ్మాయి రుద్రకంఠంతో అంది ఆయన చేతిని వదలకుండా. రాఘవయ్య ఆ అమ్మాయి వంక తేరిపారా చూస్తూ ఏవో జ్ఞాపకాలను తడుముకోసాగాడు. మీ తాతయ్య పేరు ఏమిటి అని అడిగాడు రమణయ్య. ఆసక్తిగా ఆ అమ్మాయి వంక చూస్తూ, మా తాత పేరు రాఘవయ్య, ఈయన పేరు రామయ్య. ఆయన మీ తాత కాదులే అన్నాడు. ఈయన మా తాతే, నాకు తెలుసు. మా మీద కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మా తాతయ్య కోసం అన్ని చోట్ల వెతికాం. మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ తాత ఎక్కడా దొరకలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా చూస్తాననుకోలేదు. నేను మళ్ళీ రేపు మా అమ్మ నాన్న తీసుకొస్తాను, అప్పుడు నిజం మీకే తెలుస్తుంది. ఏడుస్తూ రాఘవయ్యని వెక్కి వెక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోయింది. రాఘవయ్య కీర్తిని గుర్తుపట్టిన ఆనందంతో తనమునకలయ్యాడు. మనవరాల్ని కనుమరుగయ్యే వరకు చూస్తుండిపోయాడు. ఆ రాత్రి నిద్రపోయే ముందు రాఘవయ్యకి మనసు ప్రశాంతంగా, సంతోషంగా అనిపించింది. ఇన్నాళ్ళు కన్నపిల్లలు బతికానో లేదో కూడా వెనక్కి తిరిగి చూడలేదు. కట్టుకున్న భార్య ఎప్పుడూ వదిలి వెళ్ళిపోయింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కీర్తి రూపంలో భ్రమరామ రూపం మళ్ళీ ఆయన కంటికి కనిపించింది. నేనున్నాను అంటూ ఆప్యాయంగా, భరోసాగా ఆయన చెయ్యి పట్టుకుంది. మళ్ళీ నీకోసం తిరిగొస్తాను అంటూ ప్రేమ జల్లులు కురిపించింది. నువ్వే మా తాతవు అంటూ తన భ్రమరాంబ మనవరాలి రూపంలో సంతోషపు మెరుపుల్ని హృదయానికి తాకినట్టు అనిపించింది. కుడిగట్టిన తన జీవితంలో ఆనందపు వెలుగుల్ని విరజిమ్మింది. నాకింకా ఏ కోరికలు లేవు అనుకుంటూ ఆయన తృప్తిగా నిద్రపోయాడు. తెల్లారి రాఘవయ్య నిద్ర లేవలేదు. ఆయన పెదాల మీద చిరునవ్వు చెరగలేదు. రాఘవయ్య ఎడమ చేతిలో తన ఇంటిని ఆశ్రమం పేరిట వ్రాసిన తెల్ల కాగితపు వీలునామా రెపరెపలాడుతోంది. రాఘవయ్య తన అన్న పెద్ద సంతకం మీద సూర్యకిరణం పడిని మెరుస్తోంది. ఆయన కుడి చేతిలో కీర్తి కోసం రాత్రి చీకట్లోకి వెళ్ళి తీసుకొచ్చిన పూతరేకుల పొట్లం భద్రంగా ఉంది. మనవరాలు తన కోసం తిరిగి వస్తుందన్న భరోసాతో. ఆ రక్తపాసం వెనక్కి లాగుతుందన్న సత్యం ఆయన చిరునవ్వు వెనుక విజయగర్వంలా తొంగి చూస్తూనే ఉంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.